వందనాలు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గమనించు. ఏమంటున్నాడంటే దేవుడు ఈరోజు 6 దినాలు పనిచేసి 7వ దినం విశ్రాంతి దినం. అది పరిశుద్ధ దినం, దేవుడు నియమించిన దినం, అది పునరుద్ధాన దినము. నీవు 6 రోజులు పనిచేసి 7వ దినంలో నువ్వు విశ్రాంతి దినం ప్రవేశించావు. మందిరానికి వచ్చావు, మంచిదే. మరి మందిరంలో కూర్చున్నావు, మంచిదే. కానీ నువ్వు ఒక 3 గంటలైనా దేవుని సన్నిధిలో నువ్వు గడపలేకపోతున్నావే. నీవు దేవుని సన్నిధిలో 3 గంటలు ఒక దినం గడుపుట 1000 దినం కన్నా శ్రేష్టం అన్నాడు. ఒక 3 గంటలు సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నావు. పాస్టర్ని తిడుతున్నావు, దైవజనులు తిట్టుకుంటున్నావు, గునుక్కుంటున్నావు, కనుక్కుంటున్నావు, నీ భార్య పిల్లలను తిట్టుకుంటూ ఇది అయింది, అదైంది, ట్రాఫిక్లో ఇది అదని ఎన్నో మాటలు మాట్లాడుతున్నావు. సహోదరుడా, సహోదరి, ఈ రోజున ఈ భూమి మీద ఉన్నప్పుడు చర్చికి పోవడానికే నువ్వు ఇంత ఆయాసపడి దుఃఖపడుతుంటే, పరలోకమందు దేవుని ఎదుట నువ్వు మందిరంలో ఎలా నివసించవు? నిత్య సియోను మందిరంలో నువ్వు ఎలా ఉండగలవు? గమనించు. మారు మనసును పొందు. దేవుడు రక్షణ పొందమని కోరుతున్నాడు. నీ బ్రతుకు మార్చుకో. దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజున ఇక్కడున్నప్పుడే నువ్వు మార్పు లేనప్పుడు అక్కడ పోయినా నువ్వు మారవు. ఈ భూమి నుండి నువ్వు మారాలి. మనం మార్పు కలిగిన వారిగా ఉందుము గాక. ఆమేన్.